Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. ఎందుకయ్యా విరాట పర్వమే చెప్పాలి అంటే మీకు చెప్పాను. అడుగడుగడుగడుగున ప్రతి వర్ణనలో ప్రతి పద్యములో ఎక్కడ చూసినా ఒక మేఘోపమానాన్ని తీసుకొస్తూ ఉన్నాడు. మహాకవి అయినటువంటి వ్యాసుడు అంతే, మనకు ఆంధ్రీకరించినటువంటి తిక్కన మహాకవి కూడా అదే మార్గంలో ఉన్నాడు. కాబట్టి ఏది ముట్టుకున్నా ఏ వీరుణ్ణి చూసినా ఒక మేఘము వలె అభివర్ణిస్తారు. ఇక్కడ రథములు మేఘములు, గుర్రములు మేఘములు, గజములు మేఘములు, వీరులు మేఘములు, బాణవర్షములు మేఘములు, మేఘవర్షములు, రణరంగమే ఒక మేఘము. ఇలాగ సర్వాత్మన మేఘము యొక్క స్వరూపాన్ని అడుగడుగునా భావనం చేస్తూ ఉన్నాడు. తపస్సు అంటే అదే, పరిపరి విధముల దానినే భావనం చెయ్యడమే తపస్సు. ఇది ఒక వాంగ్మయ తపస్సు, వాచికమైనటువంటి తపస్సు. ఇప్పుడు మనం చేస్తున్నది వారం రోజుల నుంచి. కాకుంటే మనం అనుకోవచ్చు ఇలా కాగానే అలా వర్షం రావాలి కదా అని. వస్తుంది. నిన్ననే చెప్పాను మీకు ఆ స్తోత్రములో, తత్ర నాహం తథా మన్యే యథాయం ఇతరో జనః నివాసం ధర్మరాజస్య వర్షేస్మిన్ వై త్రయోదశే. 13 సంఖ్య దానికి నియమం పెట్టాడు. మనము నియమంగా చేస్తే 13 రోజులు దానికి సమయము అని చెప్పాడు. ఇంకొకటి, మనము పనిచేసేటప్పుడు మన సంస్కృతిలో ప్రధానమైన విషయం ఏమిటంటే, సంకల్పం చెప్పించేటప్పుడు ఏ పని కోసం చేసినా కూడా మొట్టమొదట రాజద్వారే రాజముఖే వ్యాపారే వ్యవహారే సర్వేషు వ్యవహారేషు విజయత్వ సిద్ధ్యర్థం ఐశ్వర్య సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష సిద్ధ్యర్థం అన్నీ చెబుతాం. చెప్పి పూజ అంతా అయిన తర్వాత ఏతత్ సర్వం ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అంటాం. మనకేం సంబంధం లేదని చెప్పేస్తాం చివరి వచ్చేటప్పటికి. మన సంస్కృతి అది. ఎందుకంటే కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. ఫలము కావాలి నిజమే, మన ఉద్దేశాన్ని ప్రకటించడం వరకే మనకు అర్హత. కానీ దాని వెంట బాణము వేసినవాడు అది తగిలిన తర్వాత అక్కడి నుంచి మనకు ఫలం రావాలి, కానీ బాణం వెంటనే పరిగెత్తరాదు. నిజమైన వీరుడు బాణం వేసి ఏమైందో అని బాణం వెంట పరిగెత్తడు. మనము కూడా అలా నిజమైన వీరులుగా ఉండాలి. కాబట్టి ఫలము కోసము బాణానుసంధానం చేశాము. బాణం వెంట పరిగెత్తి ఏమైందో అని చూడరాదు వీరుడు. వెంటనే ఫలితం అక్కడి నుంచి వస్తుంది. ఆ కాస్త తాలిమి మనకు అవసరం. అందువల్ల కేవలము పరమేశ్వరుని ధ్యానముతో ప్రతి అంశాన్ని మనము ఈ విరాట పర్వములో ఎన్నో చోట్ల మీకు చూపించాను. విరాట పర్వము మొత్తము మేఘమండలిని అభివర్ణిస్తున్నట్లుగా ఉంటుంది. ప్రతి వీరుణ్ణి ఒక మేఘముగా అభివర్ణనం చేస్తాడు. సర్వాత్మన దత్తచిత్తులమై పరమేశ్వరుడికి మనస్సు అర్పణం చేసి, మనం అందుకే భగవంతుడికి ఏమి ఇవ్వాలన్నా మన దగ్గర ఏమీ లేదు, ఏదిద్దామన్నా ఆయన దగ్గర ఎక్కువ ఉన్నదట. అందుకని ఏమి ఆయన దగ్గర లేనిది మన దగ్గర మాత్రమే ఉన్నది ఏమిటంటే మన మనస్సు. ఇది ఒక పట్టాన తోస్తే కూడా పోదు భగవంతుడి దగ్గరికి. ఎంత దోసినా ఇక్కడిక్కడే తిరుగుతుంది, మళ్ళీ లోక వ్యవహారాల చుట్టే ప్రదక్షిణం చేస్తుంది. దీని గొప్పతనం అది. అందుకని దాన్ని అలాగా పరమేశ్వరుడు దాన్ని అలా డిజైన్ చేశాడు, దాన్ని అలా ఏర్పరిచాడు ఆ రూపాన్ని. ఈ మనస్సు అనేది, స్వార్థం అనేది ఎంత గొప్పగా ఉంటుందంటే ఎవడికి ఈ విద్య నేర్పవలసిన పని లేదు. ఆత్మవిద్య ఇది సహజముగా పుట్టుకతోనే దీనికి లభించినది. ఇలాగ దీన్ని ఏర్పరిచాడు పరమేశ్వరుడు. సృష్టిలోనే దీనికి ఇంత రహస్యము పెట్టాడు. అందువల్ల నాయనా స్వార్థము మాను అనడానికి చాలా శ్రమపడాలి, కానీ నీకోసం నువ్వు పని చేయి అనడం అనేది అసలు చెప్పవలసిన పనే లేదు. పుట్టిన శిశువు దగ్గర నుంచి మొదలవుతుంది. అది పాల కోసమే ఏడుస్తుంది శిశువు. మనం నిన్న మొన్న పాడుకున్న ఒక ముఖ్యమైన గీతం ఒకసారి అనుకుందాం. శ్రీం రుక్కుగా ఐం వాక్కుగా, శ్రీం రుక్కుగా ఐం వాక్కుగా, హ్రీం దృక్కుగా క్లీం తళుక్కుగా, శ్రీం సువర్ణ స్పృక్కుగా. ఇది ఏ విరాట పర్వము,
ఇది ఏ విరాట పర్వము. వర్షమునకు శ్రీ పర్వము, ఘన వర్షమునకు శ్రీ పర్వము. దేవుని చేరగ జీవుడు పొందే పంచేంద్రియముల ఆరాటం. దేవుని చేరగ జీవుడు పొందే పంచేంద్రియముల ఆరాటం. అధర్మగతిపై ధర్మము చేసే అనవరతము ఈ పోరాటం. ధర్మ విజయులౌ పాండుసుతులకై తెరచిన స్వర్ణ కవాటం. ఇది ఏ పర్వ విరాటం. శృతి ఫలము గమన కోసం కురిసే మేఘముల కోలాటం. మేఘముల కోలాటం. మేఘముల కోలాటం. జనమే జయుడే శ్రోతగా, జనమే జయుడే శ్రోతగా, వైశంపాయనుడుద్గాతగా. జనమే జయుడే శ్రోతగా, వైశంపాయనుడుద్గాతగా. వివిధ ధర్మమతి వేదం వ్యాసుడు, వివిధ ధర్మమతి వేదం వ్యాసుడు, జయ భారత సంధాతగా. శ్రీకృష్ణుడు కథాధినేతగా. ఇది ఏ విరాట పర్వము, ఇది ఏ విరాట పర్వము. అటువంటి విరాట పర్వములో ఎక్కడ ముట్టుకున్నా కూడా మేఘస్వరూపాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ మనము పతాకాస్థానీయమైన కథాఘట్టానికి చేరుకున్నాము. ఇప్పుడు ఈ పాండవులందరూ పరిచయం చేసుకోవడము, చేసుకున్న తర్వాత సింహాసనము మీద ఆయనని సగౌరవంగా కూర్చోబెట్టడము, ఆ పిమ్మట ఈ ఐశ్వర్యమంతా మీరిచ్చినదే, మాకు కొత్తగా ఐశ్వర్యమేమున్నది అని పరమ వినయాన్ని విరాటరాజు ప్రకటించటము. అయితే మాదైన ఒక కానుక మీకు ఇయ్యదలచాము అని ఉత్తరను అర్జునునకు ఇయ్యదలచి వారు ప్రకటించటము. అయితే అర్జునుడు నేను స్వీకరిస్తాను, అయితే నా కోడలిగా స్వీకరిస్తాను అని వాళ్లకు చెప్పటము. అభిమన్యులు ఉత్తరాభిమన్యుల వివాహముతో ఈ విరాట పర్వము సంపూర్ణమవుతున్నది. ఈ కథాఘట్టానికి ప్రవేశించే ముందు అర్జునుడు గంభీరుడైనటువంటి అర్జునుడు ధర్మమూర్తి అయినటువంటి స్వామి రాజాధిరాజు అయినటువంటి ధర్మరాజు ఆయన ఎక్కడ కీర్తింపబడతాడో అక్కడ సకల ఐశ్వర్యములు, సకల కీర్తులు, సకల శోభలు, సకల వైభవములు వనకూడుతాయి అని పెద్దలు నుడివినారు. ఆ స్తోత్రము ఒక్కసారి 5 నిమిషముల పాటు అందరూ కూడా, నిన్నటి కాగితాలు మీ దగ్గర ఉంటాయి అందరి దగ్గర,
ఒకసారి అనుసంధానం చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత 5 నిమిషములలో సభా కార్యక్రమం మొదలవుతుంది. తత్ర నాహం తథా మన్యే యథాయం ఇతరో జనః నివాసం ధర్మరాజస్య వర్షేస్మిన్ వై త్రయోదశే తత్ర తాతన తేషాం హి రాజ్ఞాం భావ్యమసాంప్రతం పురే జనపదే చాపి యత్ర రాజా యుధిష్ఠిరః. యత్ర రాజా యుధిష్ఠిరః అన్నదే మకుటము ఇందులో ఈ మహామంత్రానికి. దానశీలో వదాన్యశ్చ నిభృతో హ్రీనిషేవకః జనో జనపదే భావ్యో యత్ర రాజా యుధిష్ఠిరః. ప్రియవాదీ సదా దాంతో భవ్యః సత్యపరో జనః హృష్టః పుష్టః శుచిర్దక్షో యత్ర రాజా యుధిష్ఠిరః. నాసూయకో నచాపీర్షుః. ఎందుకు మానవత్వం అంటే ఏమిటి, ఎందుకు వర్షాలు రావటం లేదు అని ఒక ఆయన ప్రశ్న వ్రాసి పంపించారు. మానవత్వం అంటే ఏమిటి అంటే ఇదే అన్నమాట. నా అసూయకః, ఒకరి యందు అసూయ లేకపోవడము, ఈర్ష్య లేకపోవడము. ఇవన్నీ కూడా భవంతి కృతపుణ్యానాం శ్రీసూక్తం జపేత్ సదా వర్షంతు తే విభావరదివో వర్షస్య విద్యుతః అన్నాడు. విద్యుత్తులతో కూడినటువంటి వర్షములు అప్పుడు వస్తాయి లోకములో అన్నాడు. ఎప్పుడైతే ప్రజలు అనీర్ష్యాళువులై ఉంటారో, ఎప్పుడైతే మానవులు అనీర్ష్యాళువులవుతారో, అనసూయకులవుతారో, బ్రహ్మ విద్యకు మొట్టమొదటిది అదే. మనకు ఏ కవచాలు ఉన్నా కూడా బ్రహ్మ విద్య, ఇదంతా బ్రహ్మ విద్యయే. జ్ఞానము వేదాంతము బ్రహ్మ విద్య అన్నారు దీనిని. ఇది కావలసిన వాళ్ళు ఏం చేయాలంటే మొట్టమొదట అసూయ అనేటువంటి కంచుకాన్ని, ఆ కవచాన్ని వదిలిపెట్టి రావాలట ద్వారము దగ్గరే. అనసూయవాన్ అన్నాడు. బ్రహ్మ విద్యకు మొట్టమొదటి అధికారం ఏమన్నాడంటే అనసూయవాన్, అసూయ లేకపోవడమే దానికి అర్హత అన్నాడు. దానికే బ్రాహ్మణులు వేదాంతులు అని చెప్పారు. మనము వాటిని అపార్థము చేసుకుని వీటిని బ్రాహ్మణులంటే ఇలాగా, వైశ్యులంటే ఇలాగా అని మనం అపవ్యాఖ్యానాలు చేసుకున్నాం వీటన్నిటికీ స్వరూపాలను. అలా లేదు వాటి యొక్క తత్వము. ఎవరైతే శ్రద్ధాళువులో, ఎవరు బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మతత్వము మీద జిజ్ఞాస కలుగుతుందో అటువంటి వారిని బ్రాహ్మణులు అన్నారు. అంటే బ్రహ్మ జిజ్ఞాస కలిగితేనే అన్నాడు. దానికి ఆ ఒక తరతరాల నుంచి ఒక ఇది ఎప్పుడైతే వస్తుందో, వంశపారంపర్యంగా వచ్చే లక్షణములు ఎన్నో కొన్ని ఆ వ్యక్తిలో ప్రవేశిస్తాయి. కాబట్టి వాటికి ప్రాధాన్యం ఇస్తూ వచ్చాము. పోట్లాడుకోవడానికైతే సమాజంలో అలా చెయ్యలేదు. అందువల్ల చాలా శుభగమైనటువంటి సుందరమైనటువంటి వ్యవస్థా కల్పనం అదంతా కూడా. నాసూయకో నచాపీర్షు నాభిమానీ నమత్సరీ భవిష్యతి జనస్తత్ర స్వయం ధర్మమనువ్రతః బ్రహ్మఘోషాశ్చ భూయాంసః పూర్ణాహుత్యస్తథైవ చ క్రతవశ్చ భవిష్యంతి భూయాంసో భూరి దక్షిణాః. యజ్ఞములు అని ఉన్నాయి. యజ్ఞములలోకెల్లా యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నాడు భగవంతుడు. జపయజ్ఞము యజ్ఞములలోకెల్లా గొప్పది. అందుచేత మీ అందరి చేత పలికిస్తూ ఉన్నాను. సదాచ తత్ర పర్జన్యః సంయగ్వర్షీ న సంశయః సంపన్న సస్యాచ మహీ
నిరాతంకా భవిష్యతి. గుణవంతి చ ధాన్యాని రసవంతి ఫలాని చ గంధవంతి చ మాల్యాని శుభశబ్దా చ భారతి. యుధిష్ఠిరుడు ఉన్న చోట, యుధిష్ఠిరుడు కీర్తింపబడే చోట ఒక్క అపశబ్దం ఉండదట, ఒక్క పరుషవాక్యం ఉండదట. భారతంలోనే చెబుతాడు, వాక్పారుష్యము మహాదారుణమది విషము కంటే దహనము కంటెన్. వాక్పారుష్యం అనేది విషము కన్నా అగ్ని కన్నా భయంకరమైనది. పరుషవాక్యం ఎవరిని పరుకరాదు, ఎవరిని నొప్పించరాదు అన్నాడు. ఇది వాగ్ యజ్ఞం అన్నారు. అటువంటి మృదువైన వాక్కును ఎవరైతే పాటిస్తారో అది వాచికమైన తపస్సు అన్నారు. వాయుశ్చ సుఖ సంస్పర్శ, నిజంగా చల్లని గాలే వీస్తున్నది, సుఖ సంస్పర్శత కలిగినటువంటి వాయువు అన్నాడు. వాయుశ్చ సుఖ సంస్పర్శ నిష్ప్రతీపం చ దర్శనం న భయం త్వావిషేత్తత్ర యత్ర రాజా యుధిష్ఠిరః. గావశ్చ బహుళాస్తత్ర న కృశా న చ దుర్బలాః. పయాంసి దధి సర్పీంషి రసవంతి హితాని చ. గుణవంతి చ పేయాని భోజ్యాని రసవంతి చ. తత్ర దేశే భవిష్యంతి యత్ర రాజా యుధిష్ఠిరః. రసాస్పర్శాశ్చ గంధాశ్చ శబ్దాశ్చాపి గుణాన్వితాః. దృశ్యాని చ ప్రసన్నాని యత్ర రాజా యుధిష్ఠిరః. అశుభాద్ధిశుభప్రేప్సుః అశుభాద్ధిశుభప్రేప్సుః ఇష్టయజ్ఞశుభౌ వ్రతః. భవిష్యతి జనస్తత్ర యత్ర రాజా యుధిష్ఠిరః. యస్మిన్ సత్యం ధృతిర్దానం పరాశాంతిర్ధ్రువా క్షమా. హ్రీః శ్రీః కీర్తిః పరం తేజః. ఆనృశంస్యమథార్జవం త్యక్తవాక్యానృతస్తాత. శుభకళ్యాణమంగళః. శుభార్థేప్సుః శుభమతిః యత్ర రాజా యుధిష్ఠిరః. శ్రీవరుణాయ నమః. Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.